హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మీ ఈడెన్ గార్డెన్ ఛానల్ ద్వారా మీకు ఒక లిక్విడ్ చూపిస్తున్నానండి. ఆ లిక్విడ్ పేరు ల్యాబ్. ఇది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. దీన్ని ఎలా తయారు చేయాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పు రైస్ కడుగుతాం కదండి, బియ్యం కడుగుతాం కదా, ఆ వాటర్ ఒక కప్పు. తర్వాత 3 కప్పుల పాలు, ఒక పేపర్ ఒక లిడ్ ఒకటేమొచ్చి తాడు. ఇవి కట్టడానికి మనకు తాడు కావాలి. అయితే ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది ఒక కప్పు తీసుకుంటే ఈ కప్పుతో 3 కప్పుల పాలు తీసుకోవాలండి. ఒక కప్పు ఈ రైస్ వాటర్ వేసి 3 కప్పుల పాలు వేసాను. ఇది కలిపి ఉన్నదేనండి. ఇప్పుడు నేనైతే వేసేసాను. అయితే మీకు చూపించడానికి, మెజర్మెంట్ చూపించడానికి ఇది చూపిస్తున్నాను. ఇది ఒక కప్పు అయితే ఈ కప్పుతో 3 కప్పుల పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఇది ఒక లిడ్లోకి తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఇంత గ్యాప్ ఉండాలండి. ఇంత గ్యాప్ లేకపోతే ఇది తయారవ్వదు. అందుకని ఇంత గ్యాప్ ఉండాలి. ఇంత గ్యాప్లోని ఇది ఉండాలి కనుక దీన్ని ఇప్పుడు మనం ఇది కలిపాం కదండి, ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. దీన్ని తయారవడానికి ఇది 5 days పడుతుందండి. ఇది తయారవడానికి 5 days పడుతుంది. 5 days తర్వాత కిందని వేస్ట్ ఉండిపోద్దండి, మధ్యన లిక్విడ్ ఉంటుంది. పైన తెట్టు కట్టినట్టు ఈ పాలు అంతా కూడా ఇరిగిపోయి పైకి ఎలా వస్తుందో అలా వస్తుందండి. ఇది మీకు 5 days తర్వాత నేను చూపిస్తాను. మళ్ళీని ఇది ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపించాను. మళ్ళీ ఇది ఎప్పుడంటే ఇది 5 days తర్వాత మీకు ఇది తయారైనప్పుడు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఈ పేపర్ తోటి మనం కట్టేయాలండి. ఈ పేపర్ తోటి మనము ఇలా కట్టేసి దీని మీద డేట్ రాసుకోవాలి. ఈ పేపర్ మీద మనం డేట్ రాసుకోవాలి. ఈ రోజు నుంచి 5 days. ఈరోజు డేటు 24. ఈరోజు 9/24. మళ్ళీ 5 days అంటే 29, 30th దీన్ని మనం తీసి మొక్కలకి మొక్కల్లో కలుపుకోవాలి. ఇది ఎలా కలపాలంటే 5 ml తీసుకున్నాం అనుకోండి. 5 mlకి 10 వంతులు 5 ml 10 లీటర్స్కి 10 ml మనం కలుపుకోవాలండి. చూడండి, 10 mlకి 10 లీటర్స్ వాటర్ కలుపుకొని మనం మొక్కలకి స్ప్రే అయినా చేసుకోవచ్చు, మొక్కలకి డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇది మనం చేసిన వెంటనే మనకి ఒక 5 days తర్వాత మనకు పూత రావటం చూస్తామండి. చాలా ఇది బాగా పనిచేస్తుంది మన మొక్కలకైతే. ఈ గార్డెన్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని తయారు చేయటానికి మనకి సింపుల్గానే ఇది ఒక కప్పు తీసుకుంటే దీనికి ఒక కప్పు రైస్ వాటర్ తీసుకుంటే 3 కప్పులు పాలు తీసుకొని లిక్విడ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇది మన మొక్కలన్నిటికీ కూడా ఇది వాడుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మీకు తయారు చేయటానికే నేను ఈరోజు మీకు చూపించాను. నా దగ్గర కూడా అయిపోయింది, అందుకనే చూపించాను. ఇప్పుడు దీన్ని కడదాం. ఏమండి, ఇలా కట్టేయాలి. ఇలా కట్టేసిన తర్వాత దీని మీద డేట్ రాసాం కదండి, 24 నుంచి 30th వరకు. 30th తీసి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఇది మనకి మొక్కలకి చాలా ఉపయోగపడుతుందండి. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఈ యొక్క ప్రాసెస్ నేను పెట్టాను, ఈ యొక్క లిక్విడ్ పెట్టాను. ఇది తయారైన తర్వాత మీకు మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.